నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం అంజనమ్మ అమెరికా ప్రయాణం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రచించిన వారు రాజు యదుగిరి అనేవారు. ఈ కథ సోపతి పత్రికలో ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆ రోజు ఉదయం పెందలాడి నిద్రలేచింది అంజనమ్మ. పనులన్నీ చకచకా పూర్తి చేసింది. తీరిగ్గా పెరటి తోటలో వెరక్కాసిన వంకాయలను చూస్తూ, బుజ్జిముండలు ఎంత బాగున్నాయో, వీటిని మధ్యగా చక్కగా కోసి వంకాయ పూర్ణం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అంటూ చిన్నపిల్లలా మురిసిపోయింది. ఒక్కో వంకాయని తెంపుతూ చీర కొంగులో వేసుకుంటూ ఇంకేమైనా దొరుకుతాయేమోనని పొదలన్నీ వెతకసాగింది. ఇంతలో కొడుకు కొత్తగా కొని పంపిన స్మార్ట్ ఫోన్ మోగింది. కానీ అంజనమ్మ పట్టించుకోలేదు. ఫోన్ మళ్ళీ పోయింది. మొదనష్ట ఫోను అనుకుంటూ లోపలికి వెళ్ళింది. తెంపిన వంకాయలు లోపలికి తీసుకెళ్ళి పళ్ళెంలో వేసి ఫోన్ ఎత్తింది. హలో అమ్మా, అమెరికా నుండి కొడుకు మధుసూదన్. ఇప్పుడు ఇంకా అదేదో వీడియో కాల్ అంటాడు. బలవంతంగా కోడలి పలకరింపులు వినాలి. ఇంగ్లీష్లో మనవడు మనవరాలు ఏవేవో కబుర్లు చెప్తారు. వాళ్ళతో నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, వాళ్ళు తెలుగు మాట్లాడలేరు అనుకుంటూ కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక, చెప్పరా మధు, ఎలా ఉన్నారందరూ? కులాసేనా అక్కడంతా? రోజు పిల్లలు ఎలా ఉన్నారు? రోజా పిల్లలు ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేసింది. మేమంతా బాగానే ఉన్నామమ్మా, కానీ నా దిగులంతా నీ గురించే నిట్టూరుస్తాన్నాడు మధుసూదన్. నాకేమైందిరా, దర్జాగా ఉంటాను అని కాసేపు ఇంకేవో కబుర్లు చెప్పుకొని ఫోన్ కట్ చేశారు ఇద్దరు. నిశ్శబ్దంగా ఉంది రూమ్ అంతా. ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది. తన ప్లాన్ అంతా వచ్చిన క్లయింట్స్కి వివరించి వాళ్ళ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మధుసూదన్. కాలి బూట్ల శబ్దం తప్ప ఇంకే అలికిడి లేదా రూమ్లో. చుట్టూ నిశ్శబ్దం. టేబుల్ పై ఉన్న మధుసూదన్ ఫోన్ రింగ్ అయింది. గజిబిజిగా ఫోన్ చేతిలోకి తీసుకొని కట్ చేశాడు. మళ్ళీ రింగ్ అయింది. సుధా, కట్ చేస్తుంటే ఎందుకని పదే పదే చేస్తున్నావు? చిందులు తొక్కాడు మధుసూదన్. అన్నయ్య, అమ్మ. ఫోన్లో అవతల నుండి చెల్లి సుధా రోధిస్తోంది. అమ్మకేమైంది? అమ్మకేమైంది అన్నాడు మధుసూదన్. కంగారు పడుతూ మీటింగ్ మధ్యలోంచి లేచి రూమ్ బయటకు వచ్చేశాడు మధుసూదన్. ఇవాళ పొద్దున్న అమ్మకి ఛాతీలో నొప్పి వస్తే పక్కింటి సుబ్బయ్య బాబాయ్ ఊర్లో ఉండే ఆర్ఎంపీ డాక్టర్కి చూపించారట. సమస్య పెద్దదవ్వకముందే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే మంచిదని సలహా ఇవ్వడంతో అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చారు. భోరుమంటూ చెప్పసాగింది సుధా. అమ్మకేం కాలేదు కదా? మధుసూదన్ మాటల్లో తడబాటు. క్యాన్సర్ అంటున్నారు. స్టేజ్ 3. సుధ మాటల్లో భయం స్పష్టంగా తెలుస్తోంది. మధుసూదన్ ఇంకేమీ మాట్లాడలేదు. ఆఫీస్లో వారం రోజులు సెలవు పెట్టి దొరికిన ఫ్లైట్ ఎక్కి ఇండియాలో వాలిపోయాడు. హాస్పిటల్ అడ్రస్ వాట్సాప్ చేయి అన్న నోటిఫికేషన్తో ఫోన్ ఓపెన్ చేసింది సుధా. ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విరిన్సీ కన్సల్టెన్సీ ఆపోజిట్, కుక్కట్పల్లి. కీబోర్డ్లో టైప్ చేసి సెండ్ బటన్ నొక్కింది సుధా. కుక్కట్పల్లి వెళ్ళాలి. ఫోన్లో వచ్చిన మెసేజ్ చూసి క్యాబ్ డ్రైవర్తో చెప్పి కారులో కూర్చున్నాడు మధుసూదన్. హాస్పిటల్ కారిడార్లో తెల్లని గోడలు శుభ్రతతో మెరిసిపోతున్నాయి. తెల్లరంగు సోఫాలో ముందుకు తల వాల్చి తలపట్టుకు కూర్చున్న సుధా మధుసూదన్ చూసి పరిగెత్తుకొచ్చింది. అన్నయ్య అంటూ కౌగిలించుకుని ఏడవసాగింది. మధుసూదన్ ఓదారుస్తూ ఎదురుగుండా ఉన్న గ్లాస్ డోర్ లోపల నుంచి ఐసీయూలో పడుకున్న అంజనమ్మని చూస్తూ అలానే ఉండిపోయాడు కాసేపు. డాక్టర్ ఏమన్నారు? అమ్మ పరిస్థితి ఏంటి? గుండెల్లోంచి దూసుకొస్తున్న బాధను ఆపుకుంటూ అడిగాడు మధుసూదన్. ప్రస్తుతం స్టేబుల్గానే ఉంది, పర్వాలేదు, కానీ ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. కీమో చేసిన ప్రయోజనాలు ఏమీ కనిపించడం లేదని అంటున్నారు కన్నీళ్లతో చెప్పింది సుధా. ఐసీయూలోంచి బయటికి వచ్చిన డాక్టర్తో పర్సనల్గా మాట్లాడేందుకు రూమ్లోకి అతని వెనకే వెళ్ళాడు మధుసూదన్. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందండి. మ్యాక్సిమం 3-4 నెలలు అంతే. ఆమె వయసు, బాడీ కండిషన్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చాలా కేర్ తీసుకోవాలి. ఇక మీద ఆమెను ఒంటరిగా ఉంచకపోవడమే మంచిది సూటిగా చెప్పేశాడు డాక్టర్. మధుసూదన్కి మాత్రం ఆమెను ఇకపై ఒంటరిగా ఉంచకపోతేనే మంచిది అనే మాటే
లూప్లో ప్లే అవుతోంది. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసిన రెండో రోజుకి అంజనమ్మ ఆరోగ్యం కొంచెం పుంజుకుంది. చురుకుదనం చూపించింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? హాస్పిటల్ మంచం మీద వెనక్కి వాలి పడుకున్న తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు మధుసూదన్. పర్లేదురా, కాస్త నలతగా ఉంది అంతే. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట? త్వరగా ఇంటికి వెళ్ళాలనుంది అంది అంజనమ్మ. ఇంటికి కాదమ్మా, నువ్వు నాతో అమెరికా రావాలి. ఇకపై నువ్వు మాతోనే ఉండాలి. మధుసూదన్ మొహంలో బాధ. క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు అంజనమ్మకి. మామూలు జ్వరానికే వీళ్ళంతా అక్కడి నుంచి అనవసరంగా వచ్చాడనుకుంటే ఇప్పుడు నన్ను రమ్మంటున్నాడేంటి? మనసులో మాట్లాడుకోసాగింది. అక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉంటారు. అత్యాధునిక పరికరాలతో నీకు హై స్టాండర్డ్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వే పనులు చేసుకోనక్కర్లేదు. నీకు అన్ని పనులు చేసి పెడతా. ఇకపై నీకు ఎలాంటి కష్టం ఉండదమ్మా. మధుసూదన్ బాధ్యతాపూరితమైన మాటలు అంజనమ్మకు అర్థం కాలేదు. నేను అమెరికా వచ్చేస్తే మరి మన పెంకుటిల్లు, తులసికోట, పెరడు, ఆవు, దూడలు ఇవన్నీ ఎలా? అంది. ఇన్నేళ్లు తనతో పాటే మమేకమై సావాసం చేసిన వాటిని వదిలిపెట్టడం ఇష్టం లేక. అవన్నీ ఎక్కడికి పోవు. ఇన్నేళ్లు వాటినే చూసుకుంటూ బతికేశావు. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాలి. మధుసూదన్ మాటల్లో పదును. అంజనమ్మ మౌనంగా తల వంచింది. ఆ రోజు సాయంత్రమే అంజనమ్మను డిశ్చార్జ్ చేశారు. కూతురు సుధా మొగుడు వెంటనే రావాలని ఆర్డర్ వేయడంతో గతి లేక అంజనమ్మను బాధగా కౌగిలించుకుని 4:30 ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళిపోయింది. కొడుకుతో పాటు కారులో ఊరికి బయలుదేరింది అంజనమ్మ. 2 రోజుల తర్వాత ఇంటి గుమ్మంలో అడుగుపెట్టగానే కొత్తగా మళ్ళీ ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించింది. భర్త పరంధామయ్య నాటిన మామిడి చెట్టు కొన్నేళ్లుగా తనకి మామిడి పళ్ళని ఇస్తూనే ఉంది. ఈ వేసవికి కాయలు కాసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెట్టు తనతో చెప్తున్నట్లు అనిపించింది అంజనమ్మకి. భర్త చనిపోయాక పిల్లలిద్దరూ ఒక్కొక్కరిగా దూరం అయిపోయారు. తనకు తోడుగా ఉంది ఆ పెంకుటిల్లు మాత్రమే. ఆవులు, వాటికి పుట్టిన దూడలు అంజనమ్మపై ఎంతో మమకారం పెంచుకున్నాయి. ఏ రోజు తనని కష్టపెట్టలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. రోజు ఉదయాన్నే ఇంటి వెనుకున్న పెరడు పిలుస్తుంది. అమెరికాకి వెళ్తే నన్నెవరు పిలుస్తారు? తీరొక్క పువ్వులతో రోజు పూజ గదిలో మునిగిపోయి స్వేచ్ఛగా పూజ చేసుకుని నేను అక్కడ ఆ ఇరుకు గదులలో చేసుకోగలనా? ఇక్కడ అప్పుడే పెరడులో కాసిన తాజా కూరగాయలతో వండుకుని తినే నేను అక్కడ రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన కూరలు తినగలనా? నేను అమెరికా వెళ్ళిపోతే ఈ ఆవులు, దూడలు బెంగెట్టుకోవు. కోళ్ళన్నీ ఏమైపోతాయి? వాటిని ఎవరు చూసుకుంటారు అంటూ ఆలోచనలో మునిగిపోయింది అంజనమ్మ. అమ్మా అన్న కొడుకు పిలుపుతో తిరిగి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. రేపు ఉదయమే ప్రయాణం. ఇద్దరికీ 2 టిక్కెట్లు తీశాను. పక్కింటి సుబ్బయ్య బాబాయ్తో మాట్లాడాను. ఆవును, దూడలను మంచి బేరానికి అమ్మేస్తాను అన్నాడు. కోళ్లను చికెన్ షాపులో అమ్మేయమని చెప్పేశాను. కొడుకు అలా చెప్తుంటే తన ఒంట్లో నుండి ఒక్కో భాగం బలవంతంగా వేరు చేస్తున్నట్లుగా అనిపించింది అంజనమ్మకు. అంజనమ్మ గుండె బరువెక్కింది. కళ్ళు నీరెక్కాయి. నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళి మంచంలో కూలబడింది. అంజనమ్మ మొండితనం గురించి తెలిసిన మధుసూదన్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అతనికి తెలుసు ఇవన్నీ వదిలిపెట్టి తనతో అమెరికా రావడానికి తను ఇష్టపడదని. కానీ ఇప్పుడు తనకి వీటన్నిటికన్నా తన తల్లి ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడ తనకి సపర్యలు చేస్తూ ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నా అతనంత జాగ్రత్తగా చూసుకోరు అని అతని అభిప్రాయం. ఆలోచనలతోనే తెల్లవారింది. కోడి కూతతో నిద్రలేచిన మధుసూదన్ ఆ రోజు ఫోన్లో మోగాల్సిన అలారం ఆఫ్ చేశాడు. అప్పటికే అంజనమ్మ లేచి వరండాలో ఏకాంతంగా కూర్చుని ఉంది. అమ్మా! అంజనమ్మ వెనకాల నిలబడి పిలిచాడు మధుసూదన్. ఎప్పుడు బయలుదేరాలి మధు? అడిగింది అంజనమ్మ. మధుసూదన్ మొహంలో ఆశ్చర్యం. ఇది కళా నిజమా? నేను భ్రమపడ్డం లేదు కదా అని అనుకుంటూనే సాయంత్రం 4 గంటలకు మన ఫ్లైటు. ఇక్కడి నుండి 1 గంటకు బయలుదేరితే చాలు. మధుసూదన్ పెదాలపై చిరునవ్వు విరబూసింది. అంజనమ్మ ఆఖరిసారిగా వాకిలంతా ఊడ్చి పేడ నీళ్లతో కళాపు చల్లింది. అందంగా ముగ్గులు పెట్టింది. కోళ్లకు నూకలు చల్లింది. కొట్టంలో నుండి ఆబగా తన వంకే చూస్తున్న ఆవుల దగ్గరికి వెళ్ళి చుబుకం తడివింది. లేత దూడలను కౌగిలించుకుని ఆప్యాయంగా ఏవో కబుర్లు చెప్పింది. కావలసినంత తినండి అంటూ మోపెడి గడ్డి తెచ్చి వాటి ముందు పడేసింది. తౌడు కలిపిన నీళ్లను గడ్డి పక్కనే పెట్టింది. 60 ఏళ్ల అంజనమ్మ చలాకీగా ఇవన్నీ చేస్తూ ఉంటే వరండాలో నిల్చుని ఆశ్చర్యపోతూ చూశాడు మధుసూదన్. తనతో రావడానికి అస్సలు ఒప్పుకోదు అనుకున్న అంజనమ్మ ఇంత తేలిగ్గా మాట్లాడకుండా తనతో అమెరికా రావడానికి అంగీకరిస్తుందని అతడు కలలో కూడా ఊహించలేదు.
పాత కాటన్ చీరలు 4, భర్త ఫోటో ఫ్రేమ్, ఇంకేవో వస్తువులు సంచిలో పెట్టుకుంది. ఎప్పుడూ తాళం కప్పెరిగిన గుమ్మం తలుపులు బాధగా అంజనమ్మ వైపు చూస్తున్నట్లు అనిపించింది ఆమెకి. ఇంకెప్పటికీ రావా అంజనమ్మ అంటూ కన్నీళ్లతో తనకు వీడ్కోలు చెప్తున్నట్లు అనిపించింది. గుండెల్లో బాధను దిగమింగుకుని గుమ్మం దాటింది అంజనమ్మ. మధుసూదన్ బలంగా పెద్ద గుమ్మం తలుపులు మూసేశాడు. పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అప్పుడప్పుడు ఇంటివైపు చూడమని చెప్పింది. చివరిసారిగా అందరినీ పలకరించి కడసారిగా వీడ్కోలు పలుకుతూ భారంగా కారెక్కింది. కిటికీ అద్దంలోంచి పూల మొక్కలు, దూడలు అంజనమ్మ వైపు బాధగా చూస్తున్నట్టు అనిపించింది. మట్టి రోడ్డు గుండా కారు పొలిమేర దాటింది. ఊరి స్మృతులను అంజనమ్మ పదిలంగా తన గుండెల్లో దాచుకుంది. కారు వేగంగా ముందుకు సాగుతోంది. అంజనమ్మ తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. కారు విమానాశ్రయం చేరుకుంది. తను ఎక్కాల్సిన ఫ్లైట్ గాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత కూడా చాలా విమానాలు వచ్చి వెళ్ళిపోయాయి. అయినా అంజనమ్మ కళ్ళు తెరవలేదు. కథ సమాప్తం. కథ బాగుంది కదండి. నిజంగా మళ్ళీ వయసులో వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళని ఉంచితే బాగుంటుంది. పిల్లలు తల్లిదండ్రులు తమ దగ్గర ఉంచుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ఏది అలవాటో దాన్ని ఇచ్చేస్తే బాగుంటుంది. పిల్లలు అది అర్థం చేసుకుని పెద్దవాళ్ళని హాయిగా బతకనిస్తే మంచిగా ఉంటుంది.